సో మరి మార్చి 27వ తేదీన రామ్ చరణ్ గారి బర్త్డే అయితే వస్తుంది. దానికి సంబంధించి ప్లానింగ్ అయితే చాలా గట్టిగానే జరుగుతుంది గైస్. సో ఈరోజు మార్చి 5 అంటే ఆల్మోస్ట్ ఒక 22 రోజులు ఉంది. ఈ 22 రోజుల్లో కూడా మూవీ యూనిట్ బుచ్చిబాబు గారి దగ్గర నుంచి ప్రొడక్షన్ హౌస్ అందరూ కూడా బర్త్డేకి ఏ కంటెంట్ రిలీజ్ చేయాలి, టీజర్ రిలీజ్ చేయాలా, ఫస్ట్ లుక్ అని చెప్పి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ లుక్ వచ్చే అవకాశమే చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఇప్పుడే అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 3 షెడ్యూల్స్ మాత్రమే అయింది కాబట్టి వెంటనే టీజర్ రిలీజ్ చేయడం అనేది అంత మంచి విషయం కాదు అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. ఎందుకంటే ఎర్లీగా వచ్చేస్తే దాని మీద ఉన్న హైప్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ లుక్ ఫస్ట్ రిలీజ్ చేసి తర్వాత స్లోగా టీజర్ అయితే రిలీజ్ చేద్దాం అనే థాట్లో అయితే ఉన్నారనమాట. సో దాంతోపాటుగా సుకుమార్ గారి సినిమాకి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక టైటిల్ అయినా రివీల్ చేస్తారు అని కొంతమంది అయితే భావిస్తున్నారనమాట. మరి సుకుమార్ గారు ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఫైనలైజ్ చేశారా లేదా అనేది ఇంకా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే బుచ్చిబాబు గారి సినిమా మీద అయితే చాలా ఎక్కువ హైప్ అయితే క్రియేట్ అవుతుంది రోజు రోజుకి. దాంతోపాటుగా గేమ్ చేంజర్ అనేది ఒక సెట్ బ్యాక్. ఆ సినిమాని చాలా త్వరగానే ప్రజలైతే మర్చిపోయారనమాట. సో ఇదేంటంటే కంప్లీట్గా RC16 మీదకి చాలా ఫాస్ట్గా కన్వర్ట్ అయ్యారు. అదొక మంచి విషయం. ఎందుకంటే చరణ్ గారు ఎక్కడో కూడా హడావిడి చేయడం, అగైన్ పబ్లిక్గా ఎక్స్పోజ్ అవ్వడం, సో అట్లాంటివి ఏమీ చేయలేదన్నమాట. ఇదంతా కూడా అగైన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి ఆయన కూడా లైట్ తీసుకున్నారు. బట్ RC16 తాలూకా ప్రొడక్ట్ మాత్రం చాలా గ్యారంటీ ప్రొడక్ట్ అనమాట. సో బుచ్చిబాబు అక్కడ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. శివరాజ్ కుమార్ గారిని, యువతల జగపతి బాబు గారిని, అలాగే మన మున్నాభయ్య ఉన్నారు కదా ఆయన్ని, చరణ్ గారిని సో ఎలా హ్యాండిల్ చేస్తున్నాడంటే నిజంగా చాలా గట్టిగా ప్లాన్ చేశాడు గైస్. సో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఆ రిలేషను, అలాగే విలన్కి హీరోకి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సో చాలా మంచిగా వస్తున్నాయి అని చెప్పి రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. అలాగే AR రెహమాన్ గారు కూడా దీంట్లో ఆల్మోస్ట్ 5 సాంగ్స్ కంప్లీట్ చేసేసారు. ఆ ఫైనల్ ట్యూన్ కూడా ఇచ్చడం జరిగిందనమాట. మరి AR రెహమాన్ గారి మ్యూజిక్ అంటేనే మనకి ఇంకా అక్కడ ఒక ప్లస్ పాయింట్ అనే అనుకోవాలన్నమాట. మరి ఈ సినిమాలో ఎలాంటి BGM ఇస్తున్నారు, ఎలాంటి మ్యూజిక్ ఇస్తున్నారు అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో AR రెహమాన్ గారి వర్క్ ఏంటంటే రీసెంట్గా కొంచెం డౌన్ అయ్యిందని చాలామంది అంటున్నారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. బట్ అక్కడ ఉంది బుచ్చిబాబు కాబట్టి తనకు కావాల్సిన సాంగ్ వచ్చేంత వరకు ఆయన అయితే వదలడు అనమాట. సో బుచ్చిబాబు గారి మీద ప్రతిదీ కూడా నమ్మకం పెట్టుకొని అయితే ప్రతి టెక్నీషియన్ అక్కడ ఉన్నారు. సో ఖచ్చితంగా సినిమా అయితే మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. బర్త్డే అప్డేట్స్ అన్నీ కూడా నేను 1 by 1 పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.